మరికొన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పే ముందు విష్ణు గారు కూడా ఇంటర్వ్యూ అవుతారు. విష్ణు గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారాన్ని మీ పార్టీయే చాలా ఎక్కువ క్లోజ్గా మానిటర్ చేస్తుందా? ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి గతంలో 0.8% ఆ పార్టీకి ఓట్లు వచ్చాయి, ఈసారి మొత్తం 170 స్థానాలు కంటెస్ట్ చేస్తే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ఒక 2%, 3%, 4% పెరిగితే అది అల్టిమేట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ఒక ఆశలో మీరున్నారా? సార్, ఇప్పుడు పొత్తుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది తప్ప వాళ్ళు ఎవరెవరు కలిసినా ఎవరెవరు కలవకపోయినా ఎవరు ఎట్లా పోటీ చేసినా మాకు సంబంధించినటువంటి అంశం కాదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే 2014 ఎన్నికల్లో ఈరోజు పొత్తులు అని చెప్పని సంవత్సరంన్నర నుంచి ఈ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా 2014 ఎన్నికల్లో కలిసి ఉన్నటువంటి వారే. కలిసిన తర్వాత 19 ఎన్నికల వరకు ఏ రాజకీయ పార్టీ ఏ నాయకులు ఏ రకంగా ప్రవర్తించారు అని చెప్పనేది ఒక రికార్డు ఉంది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఏ రకంగా ప్రవర్తించారు, బీజేపీ చంద్రబాబు బీజేపీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీ ఒక 170 స్థానాల్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళ పార్టీ ఊపు ఉత్సాహం మీద ఉంది కాబట్టి రామ మందిరం ఇంపాక్ట్ అది ఉంది, బ్రహ్మాండం, మేము 400 సీట్లు గెలుస్తాం, 370 ఒంటరిగా గెలుస్తామని చెప్పి ఆ పార్టీ చెప్తుంది. కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ కనుక పెరిగితే అది మనకు అడ్వాంటేజ్. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వైపు జనసేన టీడీపీ, రెండో వైపు బీజేపీ మధ్య స్ప్లిట్ అయిపోతుంది, మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటామన్నది మీ ఆశ కదా? కాదు, నేనైతే విమర్శించకూడదు, కానీ రఘురామ్ గారు పెద్దలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఏముంది సార్? సుజనా వదిన ఇద్దరు తప్ప, చెప్పండి. వాళ్ళిద్దరూ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే, సుజనా కానీ వదినా కానీ. కాబట్టి కాదు, దాని గురించి వాళ్ళు విడిగా పోటీ చేయాలని, ఆ పోటీ చేసిన సందర్భంలో మేము నెగ్గుకు రావాలని చెప్పనేది అది చాలా హాస్యాస్పదం సార్. మా ఆలోచన అది కాదు. మేము 2019లో మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని చేశాము. ఖచ్చితంగా మేము ఇది చేశామని చెప్తున్నాము. కాదు ఎవరు బలంగా ఉన్నటువంటి వాళ్ళు మేము పొత్తుల గురించి ఎందుకు ఆలోచిస్తాము? పని చేయని వాళ్ళు, చెప్పిన మాట చేయనటువంటి వాళ్ళు చెప్పండి.